రాళ్ళపల్లి గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఆయనకి ఎంత శిష్యులో నాకు తెలుసు. కానీ కొంతమంది నాకు వ్యూయర్స్, ఐ డ్రీమ్ వ్యూయర్స్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, కొంతమంది ఏమన్నారంటే ఆయనకు తీర్చుకోవాల్సినంత రివర్స్ ఆయనకి ఇవ్వలేరు తనికెళ్ళ బర్ని గారు, అదొకటి ఉంది ఆయన మీద, ఎంతవరకు నిజము అన్నది. అంటే ఈ దశలో వేషాలు ఇప్పించడం అట్లాంటి వేషాలని కాదు, అంటే శిష్యుడు ఉన్నంతగా, అంటే ఏ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు అన్నారు. నేను చూశాను చాలా ఇంటర్వ్యూలో మీరు చెప్పారు ఆయన గురించి, ప్రతి ఇంటర్వ్యూలో చెప్పారు. బట్ కొంతమంది అలిగేషన్ ఉంది, ఎందుకు, ఎక్కడ, ఏంటి అది దానికి ఇప్పుడు నీ భార్యకి పూలు కొని పెట్టలేదో పెట్టామో మనం ప్రేమించుకోవడమే కదా కావాల్సింది మాకు. అది ఇట్ ఈస్ వెరీ పర్సనల్ థింగ్. అది ఏమి ఇచ్చామేమో ఆయన చెప్పినప్పుడు ఇప్పుడు ఆయన వచ్చి చూసావో ఇలా చేయలేదు అంటే అలిగేషన్, కానీ ఎవడో కొని తీసుకగాడు అంటే ఐ లవ్ నేను ఆయన ప్రేయర్ లేకుండా ఒక ఇంటర్వ్యూ కూడా జరగలేదు. అది అంచేత అది అంటే ఇప్పుడు ఫేస్బుక్ అనే అద్భుతం వచ్చిన తర్వాత ప్రపంచం నెగిటివ్గా కనపడడం ప్రారంభించింది. మీరు సీతాదేవి మంచిది అంటే రావణుడు మంచోడు కదా అది నేను అన్ననా కాదు, అంతే. నువ్వు ఏదైనా పెట్టు. రాళ్ళపల్లి గారు మీ అనుబంధం చెప్పండి. రాళ్ళపల్లి గారు నాటకాలు వేసేటప్పుడు ఇంచుమించు వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. రాళ్ళపల్లి గారు పాపం నాటకాల కోసం అప్పులు ఇరికిపోయారు. ఏ స్థాయిలో అప్పులు అంటే ఆయన నాటకం చాలా రాజసంగా ఉండేది, అది మాకు పునాది. ఎంత అంటే 20 మంది ఆర్టిస్టులు ఉండేవాడు, 20 మందికి వేడి వేడి ఇడ్లీలు, 20 మందికి టిఫిన్లు, 20 రిహార్సల్స్లో 20 మందికి ట్రాన్స్పోర్టు, లేడీస్కి డైలీ ఆటోలో వెళ్ళడం, ఇలా ఏ విధంగా చేశాడు. నాటకం వేసేటప్పటికి మాకు వచ్చేది 1000 రూపాయలు, అప్పు 5,000. అప్పుడు 5,000 రూపాయలు అంటే ఎంత? నేను ఓ రోజు రిహార్సల్స్ని బయటకు వచ్చేటప్పటికి ఆయన ఇంట్లో నుంచి సోఫాలు పట్టుకుపోతున్నాడు. ఆర్టిస్టులే, అప్పులు ఇచ్చిన ఆర్టిస్టులు. తర్వాత మేమే ఆయన్ని ఎంకరేజ్ చేసి మా టీం మెడ్రాస్ పంపాం. మీరేం వరీ అవ్వదు, మేము ఉన్నాం ఇక్కడ మీ ఫ్యామిలీని చూసుకోవడానికి. ఆయన 2 ఆడపిల్లలు, ఆవిడ 2 ఆడపిల్లలు. ఆయన వెళ్ళాడు. అక్కడంతా మేము మొత్తం 1 ఇయర్ మేము ఉన్నాం. ఓకే. ఆయనకి ఏం కావాలన్నా సరుకులు, మా ఇంట్లో సరుకులు కొంత సపరేట్గా రాసేసి ఇట్లాగా నేను ఇంచుమించు నెలకు ఒకసారి ఇంటికి వెళ్తున్నాను, మా ఇంటికి. ఎప్పుడు అక్కడే ఉంటున్నాను. అలాగే మేము అంటే రాళ్ళపల్లి గారికి నేను దత్తపుత్రుణ్ణి. ఆ స్థాయిలో ఇంట్లో మెడ్రాస్ వెళ్ళినా కూడా నేనే మెయింటైన్ చేసేవాడు. ఇల్లు, సరుకులు గిరుకు అవన్నీ కొనడం, అవన్నీ లిస్టు. ఆయనకు డబ్బు సంపాదించడం తప్ప ఏం తెలియదు. ఓకే. నన్ను పుత్రవాత్సల్యంతో చూసుకున్నాడు. ఎంత పుత్రవాత్సల్యం అంటే నేను సిగరెట్ కాల్చేవాడిని, ఆయన కాల్చేవాడు కాదు. ఆయన 555 సిగరెట్ ప్యాకెట్ నా కోసం ఎక్కడి నుంచి వెళ్తే తెచ్చేవాడు. ఓకే. నేను మొహమాట పడుతున్నామని ఆయన షూటింగ్కి వెళ్ళిపోతూ నా ప్యాంటు జేబులో వెనకాల 100 రూపాయలు పెట్టేవాడు. అలాగా తర్వాత వేలాది మందికి పెళ్ళిళ్ళకని వాటికని అంటే గుప్తదానాలు చాలా చేసాడు. ఆఖరికి తాగి ఇంటికి కూడా వచ్చేవారు డబ్బులు కావాలని. నేను కాగా తిట్టి తోసేసి, నేను వాళ్ళ పాలిట ఒక నక్షత్ర వాడు ఏమంటే కబంధుల్లాగా అట్లా ప్రొటెక్ట్ చేస్తుండేవాడిని. అయినా సరే దొంగతనంగా ఈయన దానాలు చేస్తున్నాడు. అది వీక్నెస్ అయింది. ఓకే. ఆయనను చాలా చీట్ చేశాను. ఎట్లా అండి? ఇదే చీటింగ్ అంటే ఆయన ఎక్కడ రూమ్కి వస్తే అబద్ధాలు, మా అమ్మకు ఇంట్లో బాగాలేదు. ఆయన ఎలాంటి వాడో ఒక్క ఇన్సిడెంట్ చెప్తే క్లోజ్ చేస్తా. ఓటీలో షూటింగ్ జరుగుతుంది, ఈయనకు 10,000 రెమ్యునరేషన్. జూనియర్ ఆర్టిస్ట్ చలితో వణుకుతుంటే ఈయన కారు వేసుకుని తన రెమ్యునరేషన్ ముందే తీసుకుని డౌన్కి వెళ్ళి 100 షాల్వాలు కొని తీసుకొచ్చి జూనియర్ ఆర్టిస్ట్కి ఇచ్చాడు. అంత మానవతావాది. సో అది ఆ రుణం తీర్చలేంది. ఆయనకి నేను ఏం చేశాను అది ఇట్ ఈస్ బిట్వీన్ అస్. ఎందుకంటే ఇప్పుడు నేను చేశాను, అది ఇలా చేశానంటే దరిద్రంగా ఉంటుంది. అంచేత కాకపోతే ఏంటంటే వేషాలు నేను రైజులో ఉండి కూడా నేను రాసిన సినిమాలో అతనికి స్టేట్ అవార్డు వచ్చింది. పట్నం పిల్లపల్లి వచ్చినట్టు నంది అవార్డు వచ్చింది. నేను రాసిన ఇంచుమించు అన్ని సినిమాల్లో ఆయన ఉండేలా చూసుకునేవాడిని. ఒక దశ తర్వాత నేను రచయితగా మానేసి నేను రాసినంతకాలం నాటకం వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుండేవాడిని. అంటే నేను శారదాంబ అనే శారద గారు ప్రధాన పాత్ర వేస్తున్నప్పుడు గుంటూరు నుంచి ఒక స్టేజ్ ఆర్టిస్ట్, అద్భుతమైన గుంటూరు శాస్త్రీయ ఆ నాటకానికి ప్రధాన పాత్ర ఇప్పించారు. అలాగే విద్యాసాగర్ అని వాడు క్రిపుల్డ్ యాక్సిడెంట్, విద్యాసాగర్ ఆర్టిస్ట్, వాడికి మెయిన్ విలన్
రంగస్థలం వాళ్ళంటే నాకు కొంచెం ఇది ఉండేది అనమాట, పక్షపాతం. స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళకి ఎవరు లేరు, నేను రంగస్థలం నుంచి వచ్చానని వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్. రచయితగా ఉన్నప్పుడు వాడి మాట నడుస్తుంది. ఓకే, డైరెక్టర్కి సజెస్ట్ చేయాల్సిన ఉదాహరణకి నాకు అక్కడ నేను కొంచెం ధర్మం కూడా ఎట్లా పాటిస్తుండేవాడిని అంటే, లేడీస్ టైలరు మొత్తం లిస్ట్ రాశాడు వంశీ గారు. రాసి శవాల ఫోటోగ్రాఫర్ రాళ్లపల్లి, ఆ రాళ్లపల్లి అంటే చాలా ఇష్టం, గురుభావం, స్వామి అంటాడు వంశీ గారు. నాకు ఇచ్చాడు రైటర్గా. స్క్రిప్ట్ నేను కదా రాసింది, నాకు ఏ పాత్రకి ఎవరైతే కరెక్ట్ అతనికి లిస్ట్ ఉంది. నేను రాళ్లపల్లి గారి పేరు కొట్టేసి శవాల ఫోటోగ్రాఫర్, కోయేవాడు రాళ్లపల్లి, శవాల ఫోటోగ్రాఫర్ ధమ్ అని రాసి మళ్ళీ లిస్ట్ ఇచ్చా. ఆయన ఇలా చూసి, అన్నం తిన్న ఇంట్లో ఇదే మరి గురువుగారు ద్రోహం చేయడం అంటే ఇదేనే, ఆ వేషం ఎంత మంచి వేషం అది, ఈ కోయవాడి వేషం ఏంటి, తామికే ఉండాలి ఈ వేషం అన్నాడు. శవాల ఫోటోగ్రాఫర్ శవంలా ఉంటే ఎక్కువ కామెడీ వస్తుంది, తర్వాత మీ ఇష్టం అన్న. నిజంగా అనుకున్నట్టే పండి, అది ద్రోహం ఎట్లయితే. నాకు ఇక్కడ పాత్ర, నేను రచయిత అయినప్పుడు నాకు గురువు శిష్యుడు తల్లి కాదుగా, నా పాత్ర పండిందా లేదా కథం. అలాగా ఈ విషయం ఆయన వరకు రీచ్ అయిందా రాళ్లపల్లి? అది కౌంటెడ్ ఏముంది పెద్ద, ఆయనకి ఎక్కువ పేరు వచ్చింది. ఈయనకి ఎంత పేరు వచ్చిందో ఇప్పుడు కూడా, దాసనారాయణరావు పక్కన నేను, ఎన్టీ రామారావు పక్కన నేను, ఈ వేషం కోయ వేషం ఎంత పండింది అది. అసలు కథకి మూల కారణమైన వేషం అయిపోయింది. అక్కడ నేను అవి ఆలోచించలే, పాత్రకి వీడు ఓకేనా కదా. ఇప్పుడు రాము ఫస్ట్ సినిమాలో నేను వేసా, చాలా మంచి పేరు వచ్చింది నాకు. నెక్స్ట్ సినిమాలో నాకు లేదన్నాడు, నాకు క్షణ నేను లేను. ఇప్పుడు కలిసినప్పుడు నాకు వేషం లేదని నేను ఎప్పుడు అడగలే. నీకు యాక్చువల్గా వేషం ఉంది కానీ రన్నింగ్ అది ఊరికి పరిగెడుతుంటారా, నేను రామిరెడ్డిని పెట్టి అన్నాడు. దానికి విషయం ఇప్పుడు ఒకసారి కలిసాం కాబట్టి వాడు వచ్చినట్టు వాడు ఉండి తీరాల్సి, ఆ పాత్ర ఔచిత్యము వీడు అవసరం అంతే తప్ప అన్ని సినిమాల్లో వీడుండి తీరాలి రూల్ ఏమీ లేదు, రూల్ ఉండక్కర్లేదు క్రియేటర్కి. అట్లాగా మా మధ్య అలాంటి రిలేషన్షిప్ ఉండేది. ఇవాళకి కూడా అంటే ఇవాళంటే మొన్న కూడా మా ఇంటికి వచ్చి భోజనం చేశాడు ఆయన. ఇక వీఆర్ వన్ అంతే. ఆ కృతజ్ఞత జీవితాంతం రాళ్లపల్లి గారి పట్ల నాకున్నది. రాళ్లపల్లి నా దృష్టిలో లివింగ్ గాడ్ ఫర్ మీ. నేను అది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఎప్పుడు మేము ఆయనతోటి శబరిమల వెళ్తుండేవాడు, ఆయన ముందు నడుస్తుండేవాడు, స్వామి అయ్యప్ప అని, నేను వెనకాల వెళ్తుండేవాడు. నాకు ఈయనే అయ్యప్పలా కనపడేవాడు. ఇంకా అక్కడ దాకా ఏంటి వెళ్ళేది అనే ఫీలింగ్ కలిగేది. స్టిల్ ఐ కీప్ దట్ ఫీలింగ్ విత్ మీ. అంటే దీన్ని చెడుగా బ్యాడ్గా మోసే వాళ్ళు చాలా మంది ఉండేవల్ల అదే ఇలా ఏది క్యారెక్టర్ రాళ్లపల్లి గారికి నాకు మధ్య చెడుగా అనేది పొరపాటు కల్లో కూడా ఆయన అనుకోలేదు, నేను అనుకోలేదు. ఒకవేళ ఎవడైనా చెప్పినా కూడా వాడి మధ్యలో ఎడిట్ అయిపోతాడు, నవ్వుకుంటాం ఏమైనా ఉంటే. అండ్ ఓకే, ఇంతకుముందు పట్నం పిల్ల పల్లెటూరు చిన్నోడు అనే టాపిక్ తీశారు కాబట్టి ఆ సినిమా సందర్భంలో ఎవరో కో డైరెక్టర్ మీ మీద స్క్రిప్ట్ మొహం మీద విసిరేసారంట, ఎంతవరకు నిజం? ప్రారంభంలో చాలామంది విసిరేశారు. అది యాక్చువల్గా పట్నం పిల్ల పల్లెటూరు చిన్నప్పుడు విసిరేసాడు. వాడి పేరు మహేష్ బాబు, లేడీ ఈజ్ నో మోర్. వాడి తర్వాత వాడి చేత భార్యాభర్తల భాగవతం అనే సినిమాకి నేను డైలాగులు రాశాను. అంటే లిటరల్గా విసరడమే. పైగా నేను అనామకంగా ఇక్కడ దేహి అనే సినిమాలకు వెళ్ళేవాడిని కాదు, నన్ను పిలిచుకెళ్ళారు. పైగా నేను ఇక్కడ స్టార్ని, ఎప్పటికీ స్టార్ ఇన్ సెన్స్ మా టీం అంతా మేము ఆంధ్రదేశంలో నాటకం ఆడుతుంటే అలా వెయిట్ చేస్తుండేవాళ్ళు. అలాంటి అప్పుడే ఆటోగ్రాఫర్ ఆ థ్రిల్ అంతా అనుభవించిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళాను నేను. అప్పుడు ఎట్లుంటుంది సరే అంటే నేనైతే రిటార్ట్ ఇచ్చేసా. అతను నువ్వు అవమానించదలుచుకుంటే ఎల్వి ప్రసాద్ లాంటి ఏజ్డ్ ఉన్నవాడిని, బాగా ప్రతిభావంతుడైన అలాంటి వాళ్ళని అవమానించు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నీ మీద కక్ష తీర్చుకోలేరు. నాలాంటి కుర్రాళ్ళని అవమానించనుకో, కసి కట్టుకున్న కొడక అన్నాను.